అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ సాయంకాల శుభాలను తెలియజేస్తున్నాను. ఇది శిలువ ధ్యానములోని 27వ రోజు. ఈనాటికి ఇవ్వబడినటువంటిది ప్రోగ్రామ్ షీట్లో వేరే వాక్యం ఉంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. నేను దాన్ని కొంచెం నాకు అనుకూలంగా మార్చాను వాక్యాన్ని. ఈ వాక్యం తీసుకున్నాను. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభువారు తన శిష్యుల కొరకు చేసినటువంటి ఒక గొప్ప విజ్ఞాపన ప్రార్థన. ఇందులో 3 వచనాల్లో ప్రధానమైనది యేసయ్య ఏమంటున్నాడంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అనే మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దానికంటే ముందు మనం చూస్తే మొదటి వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను ఏ మాటలు చెప్పాడు యేసయ్య? 16వ అధ్యాయము చివరి వచనం ఏమి రాయబడింది అక్కడ? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇది చాలా ప్రధానమైనటువంటి వాక్యం. యేసయ్య చెప్తున్నాడు 16వ అధ్యాయం చివరి వచనములో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. పై మాటలన్నీ. తర్వాత అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోండి. సో శ్రమలు కాలము, శ్రమల ధ్యానములో ఉన్నాము మనము. యేసయ్య పొందినటువంటి శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ 2025 సంవత్సరాల తర్వాత, అంటే మొదటి శతాబ్దంలో నుంచే గొడవలు ప్రారంభమైనవి. క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టారు. యేసయ్య ఆరోహణమైన తర్వాత, ఎందుకంటే శిష్యులందరూ చెదిరిపోయారు, దాక్కున్నారు. పెంతెకోస్తు పండుగ దినమున జరిగినటువంటి సంఘటనలు మనకందరికి కూడా తెలుసు. మరి అప్పటి నుంచే క్రైస్తవులకి హింసలు అనేవి, యేసయ్య ఉన్నప్పటి నుంచే క్రైస్తవులకి హింసలు మొదలైనవి. ఆయన చనిపోయి ఆరోహణమైన తర్వాత అవి ఇంకా ఎక్కువైనప్పుడు మరి శిష్యుల్లో కలవరము, భయము, ఆందోళన అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పిన యేసయ్య ఇప్పుడు వాళ్ళ మధ్యన లేడు. 14 వచనంలో ఏమన్నాడు? మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పేదను, మీకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను, మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అని అన్నాడు అక్కడ. సో అక్కడే తన డిపార్చర్ గురించి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళే దాని గురించి, తన మరణాన్ని గురించి యేసు ప్రభువారు ముందుగానే శిష్యులని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అప్పటికి వాళ్ళకి ఆ విషయాలు అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. సో లోకంలో మీకు శ్రమలు వస్తాయి. సువార్త ప్రకటించినందుకు, యేసయ్యను నమ్మినందుకు, యేసయ్యను వాక్యాన్ని బోధించినందుకు శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. 11 మంది శిష్యులు, అలాగే ఇస్కరియోతు యూదా స్థానంలో ఎన్నుకొనబడినటువంటి మరి ఒక శిష్యుడు మత్తయి. చీట్లు వేయగా ఇద్దరి చీట్లు వేస్తే ఈయన పేరు వచ్చింది. వీళ్ళందరూ కూడా చాలా శ్రమలు అనుభవించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మరణాన్ని రుచి చూశారు. ఒక్కొక్క రకమైనటువంటి మరణాన్ని రుచి చూశారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. నువ్వంటే ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి పేతురు ఏ భయముతో ఎందుకు అలా మాట్లాడాడో ఇప్పుడు అర్థం చేసుకుంటే, నేను గనక యేసయ్య శిష్యుడని చెప్పుకుంటే వీళ్ళు నన్ను కూడా చంపేస్తారేమో, అప్పటికి శిలువ మరణం అనేది ఖారారు కాల అని ఆయన యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అదే యోహాను సువార్త 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సీన్ అంతా కూడా మారిపోద్ది. ఎంత పశ్చాత్తాపము కావాలో అంత పశ్చాత్తాపాన్ని యేసయ్య పేతురులో చూశాడు. ఏ శిష్యునిలో చూడనటువంటి పశ్చాత్తాపాన్ని
యేసయ్య పేతురులో చూచాడు. ఎందుకంటే ఆయన ఏడ్చినటువంటి విధానము అటు అంత సంతాపపడి ఏడ్చాడు. కాబట్టే యోహాను సువార్త 21వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేసి అన్నాడు. అక్కడ చెప్పాడు, ఈయన ఎటువంటి మరణము ద్వారా దేవుని మహిమపరచునో దానిని సూచిస్తూ యేసు ప్రభువారు ఈ మాటలు చెప్పాడు అని యోహాను తన సువార్తలో ముగింపు మాటల్లో తెలియజేస్తాడు ప్రభునందు ప్రియులారా. సో దానికంటే ముందు ఇక్కడ మనం చూసేది ఏంటంటే, మీకు శ్రమలు వస్తాయి, ఈ లోకంలో మీకు శ్రమలు తప్పకుండా వస్తాయి, అయినను ధైర్యము తెచ్చుకోండి. ఎవరు ధైర్యాన్ని ఇవ్వరు. ధైర్యం అనేది అంగట్లో అమ్మేది కాదు. ఈ రోజున ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు, నిద్ర పట్టినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తామంటే సైక్రటిస్ట్ దగ్గరికి వెళ్తాం. సైక్రటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైక్రటిస్ట్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఒకటే, ఆయన ఏమి ఇవ్వడు, నిద్రమత్తు ట్యాబ్లెట్లు ఇస్తాడంటే ఎక్కువ టైము నిద్రపోవడానికి. అంటే నైట్ సఫిషియెంట్గా నిద్రపోతే అదంతా కూడా మర్చిపోయేటువంటి ఒక టెన్షన్ ఉండదు. కాబట్టి సైక్రటిస్ట్ ఏం చేస్తాడంటే నిద్రపోవడానికే ట్యాబ్లెట్ ఇస్తాడు. సైక్రటిస్ట్ ట్రిక్ అంతా కూడా అదొక్కటే, నిద్రపుచ్చడమే. కనుక ప్రభునందు ప్రియులారా, కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే అటువంటి ట్రీట్మెంట్ ఏమి ఇక్కడ లేదు, మీరు భరించండి అంటున్నాడు. శ్రమలు వస్తాయి, మీరు తప్పదు, ఎవరు మిమ్మల్ని కాపాడరు, ఆ శ్రమల నుంచి మిమ్మల్ని ఎవరిని కూడా కాపాడరు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరిగేటప్పుడు వారి బంధకాలన్నీ తెగిపోయి నడిచారు. నడుస్తున్నారనేసి కింద దేవుడు వారి మంటను ఆర్పాడా? మంట అట్లాగే ఉంది, వీళ్ళు అట్లాగే తిరుగుతున్నారు. అటువంటి అద్భుతం ఏమి కూడా శిష్యుల జీవితంలో జరగలేదు. అటువంటి విడుదల ఏ శిష్యుడికి కూడా, యేసయ్యను వెంబడించిన ఏ శిష్యుడికి కూడా జీవితంలో జరగలేదు. అది చెప్పేశాడు క్లియర్గా. అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను కదా. నేను లోకాన్ని జయించినప్పుడు నన్ను వెంబడించిన మీరెందుకు లోకాన్ని జయించరు? మీరు శ్రమలను గెలిస్తే నాకులాగే మీరు లోకాన్ని జయించిన వారవుతారు. అందుకనే మొన్న అనుకుంటాను కదా, చెప్పాను కదా, నా రాజ్యంలో మీకు ఇశ్రాయేలీలు 12, నా తండ్రి మీకు రాజ్యాన్ని ఇస్తాడు, ఆయన రాజ్యంలో మీరు ఇశ్రాయేలీలు 12 సింహాసనాల మీద కూర్చొని ఈ లోకానికి తీర్పు తీరుస్తారు. నా రాజ్యంలో కూడా నేను మీకు స్థానం ఇస్తానని యేసయ్య అన్నాడు. సో కాబట్టి యు ఫేస్ వాట్ కమ్స్ టు యూ, యు డై, దెన్ యు సీ ద రిజల్ట్స్ అంటాడు. కాబట్టి అది వాళ్ళకి తెలీదు. అది చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, యేసు ఈ మాటలు చెప్పి 17వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చింది. సో ఆ మాటలు చెప్పాడు. శిష్యులకి ఏం చెప్పాలో ఏం చెప్పాడు, అవన్నీ కూడా వీడ్కోలు మాటలు చెప్పాడు. ఏ విధంగా? దావీదుకి మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోన్ని పిలిచి, ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను, కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలోనే 2, 3, 4 వచనాల్లో దాన్ని మనము చూస్తాం. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోతున్నాను, కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారు, ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. వచ్చేసింది నా గడియ. సో నేను నిన్ను మహిమపరచాలంటే నువ్వు నన్ను మహిమపరచు. ఇదేంటి యేసు ప్రభువారు మహిమపరచమని అడుగుతున్నాడు? ఆయన మహిమ ఆల్రెడీ దేవుని మహిమ తండ్రి కుమారునిలో తండ్రి మహిమ ఉంటుంది, కానీ ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే ఆయన కేవలము నరరూపి కాబట్టి, కేవలము ఆయన మనిషే. ఎందుకంటే ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో పట్టుబడ్డాడో ముద్దు ఈ పెట్టి అప్పచెప్పాడు ఇస్కరియోతు యూదా, తండ్రికి కుమారునికి మధ్యన ఉన్నటువంటి బంధం ఏమైంది? తెగిపోలా, నిశ్శబ్దమైంది. దేవుడు తెంచుకోవాలా, తన కుమారుని తన బంధాన్ని తెంచుకోలేదు, కానీ మౌని అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. దేవుడు కూడా ఏమి జరుగుతుందో చూద్దామను. సో మరణించకముందే యేసు ప్రభువారు ఏమన్నారంటే నేను లోకాన్ని జయించాను అని అన్నాడు. ఈ మాటలు ఎప్పుడు అనాలి? శిలువ మరణము తర్వాత పునరుద్ధానుడై లేచిన తర్వాత, అప్పుడు ఇదిగో
నేను లోకాన్ని జయించాను కదా, మీరు కూడా ఆ శ్రమలు అనుభవిస్తే నాకులాగే మీరు పునరుత్థానులు అవుతారు అని అనలా. ముందుగానే చెప్తున్నాడు, నేను లోకాన్ని ఏ రీతిగా క్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించారు. ఎక్కడ చూసినా వ్యతిరేకత కదా యేసు ప్రభువారికి. ఆహ్వానం పలికిన వారెవరు? ఎవరు లేరు, అందరూ వ్యతిరేకత చూపినటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ ఏమన్నారంటే, నేను ఐ హ్యావ్ వన్ ద వరల్డ్ అంటున్నాను, నేను లోకానంతా కూడా జయించాను నేను. అప్పుడు ఈ మాటల్లో చెప్తూ, నా గడియ వచ్చేసింది నాయన, ఇక అయిపోయింది, ఇక నేను ఇక్కడ ఉండడానికి లేదు. తండ్రికి తెలీదా కుమారుని గడియ ఎంతవరకు ఆయన ఉంటాడో? ఆ గడియ కుమారునికి ఏర్పాటు చేసింది ఎవరు? తండ్రియే. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో అప్పచెప్పేసి తండ్రి కుమారుణ్ణి లోకానికి అప్పచెప్పేసి వదిలేశాడు. కుమారుడు అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను అన్నాడు. అందుకనే తండ్రి వదిలేశాడు. లోకాన్ని జయించిన వాడు పరలోకాన్ని జయించినట్టే. క్షమించండి, లోకాన్ని జయించిన వాడు పరలోకాన్ని జయించిన, ఎందుకంటే పరలోకంలో ఉంటాడు కాబట్టి. సో ఈ లోకాన్ని జయించడము దేశాన్ని జయించడం కాదు, లోకాన్ని జయించాలి. దేశాన్ని జయించడం అంటే ఏంటి? 100 మందిని చంపడము, లేకపోతే 1000 మంది మీద బాంబులు వేయడము, లొంగ తీసుకోవడము, అది యుద్ధం. అది జయం కాదు, అది కొంతవరకే జయము. కానీ లోకాన్ని జయించడం అనేది ఏంటంటే ఇది శాశ్వత విజయం. లోకాన్ని జయించడం అంటే తను తాను గెలుచుకోవడం. లోకాన్ని జయించుకున్నవాడు తను తాను గెలుచుకుంటాడు. లోకాన్ని జయించలేని వాడు ఓడిపోతాడు, జీవితంలో ఓడిపోతాడు. కాబట్టి ఇక్కడ తండ్రిని ఏమడుగుతున్నాడంటే, కుమారుడుగా ఆయన అడుగుతున్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. సో చాలా ధైర్యం అడుగుతున్నాడు, నేను నిన్ను మహిమపరచాలి కాబట్టి నువ్వు నన్ను మహిమపరుస్తూ, నువ్వు నన్ను మహిమపరిస్తేనే నేను నిన్ను మహిమపరుస్తాను. ఈ మహిమ కూడా ఎప్పుడు వస్తుంది? ఆయన మరణము అనుభవించిన తర్వాతే. మరణాన్ని అనుభవించకుండా క్రీస్తు మహిమ, అందుకని మనం ఎవరైనా చనిపోతే ఏం వేస్తాము? మహిమ ప్రవేశం అని రాసుకుంటాం కదా, మహిమ ప్రవేశం అని రాసుకుంటాం. సో మరణించాడు కాబట్టి మహిమలోనికి వెళ్ళాడు అని. సో లోకాన్ని జయించకుండా మరణించిన వారు మహిమలోకి ఏ విధంగా ప్రవేశిస్తారు అనేటువంటి సందేహము నాకైతే వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడంటే యేసయ్య, నీ దగ్గర నీ కుమారుడు నిన్ను మహిమపరచాలి అంటే నువ్వు నన్ను మహిమపరచు అనే మాటకు అర్థం ఏంటంటే, నేను లోకాన్ని జయించాను, నేను నిన్ను మహిమపరచు, నువ్వు నన్ను మహిమపరచడం అంటే నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకోవడమే. మనం తండ్రితో ఎప్పుడైతే ఉంటామో మన ద్వారా తండ్రికి మహిమ వస్తుంది కదా. యేసయ్య పేతురుతో అన్న మాట అదే కదా. ఏంటి ఆ మాట? ఇతడు ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరచునో దానిని ఉద్దేశించి కావచ్చు, సూచించి కావచ్చు, యేసు ప్రభువారు ఆ మాటలో పలికాడంట. ఏంటి? నువ్వు యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు తిరిగావు, నీవు ముసలివాడైనప్పుడు నీకు ఇష్టం లేని చోటికి బలవంతంగా నిన్ను తీసుకొని వెళతారు. ఇది ఏమన్నాడు? అదే దేవునికి మహిమ కలిగించేటువంటి మరణము పేతురు పొందుతాడు. ఇక్కడ కూడా యేసు ప్రభువారు దేవునికి ఇష్టమైనటువంటి మరణాన్ని పొందుతున్నాడు కాబట్టి, ఈయన మరణించకముందే నేను లోకాన్ని జయించానని చెప్పాడు కాబట్టి ఏమన్నాడంటే, తండ్రి నేను నిన్ను మహిమపరుస్తాను, దానికి ముందు నువ్వు నన్ను మహిమపరచు అన్నాడు. అంటే మహిమలోకంలోనికి తీసుకువెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకువెళ్తేనే అక్కడ ఆయన కుడిపార్శ్వంలో కూర్చోవాలి కదా. మరి దరిద్రుడైన లాజరు ధనవంతుడి విషయంలో చూసినప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నాడంటే అది దేవునికి మహిమ కదా, అది దేవునికి మహిమ. కాబట్టి ఇక్కడ యేసయ్య కూడా అదే అంటున్నాడు, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి అంటున్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. సువార్తికుడు రాశాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, థర్డ్ పర్సన్గా చెప్తున్నాడు ఇక్కడ. నీవు నీ కుమారునికి ఇచ్చిన
వారికి అందరికీ ఆయన నిత్య జీవము. సో కుమారునికి తండ్రి ఎవరిని అప్పచెప్పాడు? 12 మంది శిష్యులను అప్పచెప్పాడు. అందుకని యేసయ్య అంటాడు, వీళ్ళు నా వాళ్ళు కాదు, నీ వాళ్ళని నీవు నాకు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు నీ వారై ఉన్నారు. చూడండి 9వ వచనం చూడండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. సో మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు అప్పచెప్పాడు. మీరు నా వారు కాదు, మీరందరూ ఎవరి వారు? దేవుని వారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలు. కాబట్టి దేవుడు మిమ్మల్ని నాకు ఒక కాపరిగా అప్పచెప్పాడు. కాబట్టి మిమ్మల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ మాటని ఇక్కడ ఈ 3వ వచనంలో 2వ వచనంలో చూడండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. సో ఆ 12 మంది శిష్యులకు కూడా నిత్య జీవం కావాలి. అక్కడ సంఘానికి అతడు కూడా నిత్య జీవం కావాలి. సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చావు. ఈ 12 మందే కాదు, సర్వ శరీరుల మీద కూడా ఆయనకు అధికారం, మనందరి మీద యేసు ప్రభు వారికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన ఏ కొద్ది మంది కోసమో ఆయన చనిపోలా, ఏ కొద్ది మంది కోసమో ఆయన శిలువ త్యాగము చేయలేదు, శిలువ మరణము పొందలేదు, శ్రమలు అనుభవించలేదు. అందరి కోసం. ఆ అందరిలో ప్రత్యేకింపబడిన వారు ఎవరంటే 12 మంది శిష్యులు. ఒకడున్నాడు నాశనపుత్రుడు. నీవు నాకు ఇచ్చిన వారందరినీ కాపాడుకున్నాను, ఒక్క నాశనపుత్రుడు తప్ప అని అంటాడు. కాబట్టి ఇక్కడ యేసయ్య చేస్తున్నటువంటి ప్రార్థనలో 3వ ఘట్టంలో ఏమంటున్నాడు? 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటున్నాడు. సో అద్వితీయ సత్యదేవుడు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి యెహోవా, అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే నిత్య జీవము అంటున్నాడు ఇక్కడ సువార్తికుడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట, తెలుసుకొనుట. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు, నా తండ్రి నాకు ఏవి చెప్పాడో వాటినే నేను చేస్తున్నాను, కానీ నా స్వంత ఆలోచన ఇందులో ఎంత మట్టుకు లేదు అని అన్నాడు ప్రభునందు ప్రియులారా. సో ఇక్కడ స్వార్థికుడు అంటున్నాడు ఏమని? నీవు అద్వితీయ సత్యదేవుడవు. దేవుని యొక్క సార్వభౌమత్వములో, యెహోవా దేవుని యొక్క సార్వభౌమత్వంలో, శక్తిలో ఆయన సర్వంతర్యామి, సర్వోన్నతుడు, సర్వ అధికారమును కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఏంటి? ఆయన సత్యదేవుడు. మార్గమును, సత్యమును, జీవమును నేనే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ సువార్తికుడు ఏమంటున్నాడంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడము, అదే నిత్య జీవం అంటున్నాడు. చూడండి హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు తర్వాత ఉంటుంది. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. సో యెహోవాను తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. సో టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి, అంటే ఆయన కార్యాలు, మన జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి రుచి చూడడం అంటే అదే. ఎన్ని మేళ్ళు దేవుడు మన జీవితంలో చేశాడు, ఎన్ని కష్టాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్నిసార్లు మనము రోగపీడితులైతే మనకు స్వస్థత ఇచ్చాడు, ఇప్పుడు మనము ఏ విధముగా ఉంటున్నామో రుచి చూడడం అంటే అదే. నో దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడు. కాబట్టి ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు అంటున్నారు. అందుకని ఇక్కడ ఈ హోషేయ
గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసి తిని. నమ్మకాన్ని బట్టే దేవుడు ప్రదానం చేస్తాడు. నమ్మకం లేకపోతే దేవుడు మనల్ని ప్రదానము చేయడు. దేవుని మీద నమ్మకము లేనప్పుడు మనల్ని దేవునికి ప్రదానం చేయడు కదా. ఒక కన్యక ఒక పురుషునికి ప్రదానం చేయబడుతూ ఉన్నదంటే అక్కడ నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకము లేకుండా ప్రదానం అనేది జరగదు. ఆ ఇష్టంలోనే నమ్మకం ఉంటుంది. ఏంటి వివాహంలో చేసేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయో, వ్యాధిలోనూ బాధలోనూ కష్టాల్లో సుఖాల్లో నేను నీకు తోడుగా ఉంటాను, అదే ప్రధానానికి ముందు. అది మన ఇక్కడ ఈ హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ప్రభునందు ప్రియులారా మనము చూస్తున్నాం. కాబట్టి అదేవిధంగా 6:3 చూద్దాం. ఇదే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరిద్దాం. అనుసరించడము అంటే ఆయన్ని వెంబడించాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళతాడు, ఏమి చేస్తాడు, అనుసరించి అనుకరించాలి. అనుసరించడం అంటే వెంబడించడం. అది తెలుసుకోవాలి అంటే యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారము అని అంటాడు. సామెతల గ్రంథంలో చాలా ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు తెలివిని పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట గొప్ప సంపద, లేకపోతే చెడును విడిచిపెట్టుట. చాలా వచనాలు సామెతల గ్రంథంలో మనము చూస్తాం. ఇక్కడ ఈ 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరిద్దాం. ఊరికనే రాదు. యెహోవా జ్ఞానము బైబిల్లో ఉంది. బైబిల్ కొనుక్కుంటే జ్ఞానం రాదు. బైబిల్ చదివి దాని ప్రకారం జీవిస్తేనే జ్ఞానము వస్తుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఒక ఫేస్బుక్లో ఈరోజు ఒక రీల్ చూశాను. ఏంటంటే 1820వ సంవత్సరంలో అచ్చైనటువంటి బైబిల్, మలయాళం భాషలో ఉన్నటువంటి బైబిల్ ఒక చర్చిలో ప్రిజర్వ్ చేశారు. ఎప్పుడండి? 1822వ సంవత్సరమున ముద్రింపబడినటువంటి బైబిల్. అది చాలా అప్పుడుది, ఎప్పుడో కాలంది ముద్ర వేయబడింది. దాన్ని అట్లాగే పెట్టుకున్నారు. సో నా దగ్గర ఒకటి ఉంది. ఎప్పుడు 16వ శతాబ్దంలో ముద్రింపబడినటువంటి ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్. చాలా కష్టం అది చదవడం. అది ఒరిజినల్ కాదు కానీ రిప్లికా అంటారు. రిప్లికా అంటే ఏంటండి మీనింగ్? ప్రతిబింబం, అంతేనా? రిఫ్లెక్షన్. ఎప్పుడుది? అది 1460-1660 మధ్యకాలంలో ప్రింట్ అయినటువంటి బైబిల్. అది గుడ్డిగా ఎట్లా చదువుతానంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మామూలు ఇంగ్లీష్ బైబిల్ చదివినట్టు 23 సంఖ్యతో వచ్చినప్పుడు చదువుకుంటూ వెళ్తాను. కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రీడ్. అలాగే నా దగ్గర 1860లో ప్రింట్ అయినటువంటి తెలుగు బైబిల్ ఉంది, క్రొత్త నిబంధన. జెరాక్స్ కాపీ ఉందని చెప్పాను, మొన్ననే చెప్పాను. మెడ్రాస్ తెలుగు. నా అనే పదం, నాను, నా, ను, నీ, ఈ అక్షరాలు ఎక్కువగా ఉంటాయి ఆ కొత్త నిబంధనలో. ప్రభునందు ప్రియులారా, సో ఇక్కడ యెహోవాను గురించి తెలుసుకోవాలి, అనుసరించాలి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియనండి. మనం వెళ్ళే మార్గం ఏదో ఆయనకే తెలుసు అని మనం ఒప్పుకుంటున్నాం. మనం మంచి మార్గం వెళుతున్నామా లేకపోతే చెడు మార్గం వెళుతున్నామా మనమే చెప్తున్నాం అక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఉదయము తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును. ఆయన అనుసరిస్తాం రండి. ఆయన ప్రతిరోజు ఉదయిస్తాడు. ఆయన ఉదయము తప్పక వచ్చు రీతి ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. సో తొలకరి వర్షం పడినప్పుడు అందరూ కూడా ఉల్లసిస్తారు.
నేల తడుస్తుంది, ఒక రకమైనటువంటి కొత్త వాసన వస్తుంది. ప్రభుని తొలకరి వాన. కాబట్టి దేవుణ్ణి అనుసరిద్దాం. మన జీవితంలో మనమందరం తప్పకుండా దేవుని అనుసరించాలనే ఇక్కడ చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ సువార్థికుడు, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరగాలి, ఆయన ఎవరో మనము తెలుసుకోవాలి. అదే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటికీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అంటున్నాడు. సో ఇక్కడ ఈ 2-3 వచనాలు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలను బట్టి ఏ విధంగా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలుగుతుందో, అనుభవ జ్ఞానమును బట్టి మనకు దేవుని ద్వారా కృప, రెండవది సమాధానము మనకు విస్తరిస్తుంది. కాబట్టి ఇక్కడ యేసయ్య అంటున్నాడు, కాబట్టి నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే అదే నిత్య జీవము. సో తెలుసుకొని ఏమి చేయాలి? తెలుసుకుంటే ఒక్కటే సరిపోదు. తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో మనమందరము కూడా నడవాలి. ఎప్పుడైతే మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తామో అదే మనకు నిత్య జీవానికి తీసుకువెళుతుంది. సో మనము ఆ అడుగుజాడల్లో నడవకపోతే తెలుసుకొని బైబిల్ చదవాలి, చదివేశాను, మూలలో పెట్టేశాను, అయిపోయింది కాదు. అక్కడ చదివినది ఏంటి? అందుకనే ఒక నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించి యెరూషలేము నుంచి వెళ్ళేటప్పుడు ఆత్మ ఫిలిప్పిని ఆయన దగ్గరికి పంపించి నువ్వు ఆ నపుంసకుడిని కలుసుకో అన్నప్పుడు ఆ నపుంసకుని దగ్గరికి వెళ్ళినటువంటి ఫిలిప్ ఏమన్నాడు? నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకున్నాడు. ఎవరు? ఇథియోపియా దేశంలో ఉన్నటువంటి రాణైన కందాకే క్రింద ఆమె ధనాగారం అంతటికి కూడా మంత్రి అయినటువంటి నపుంసకుడు యెరూషలేమునకు వచ్చాడు, దేవుని ఆరాధించి వెళ్ళాడు. యెషయా గ్రంథము ఇవ్వబడింది, 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఈయన ఆ పరిశుద్ధాత్మ ద్వారా పంపబడ్డాడు. ఫిలిప్ అడిగాడు, నువ్వు చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా? ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేది, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? రా వచ్చి కూర్చో. నువ్వెవరని అడిగాడేమో మనకు తెలీదు. నపుంసకుడు ఫిలిప్ని, నువ్వెవరు, నీకు తెలిసే వచ్చి కూర్చొని నాకు చెప్పు అని అక్కడ ఆ మాటలు ఏమన్నా కట్ అయినాయేమో మనకు తెలీదు. ప్రభునందు ప్రియులారా, ఎవరైనా చెప్పాలి కదా. అవును, అందుకనే మందిరాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. వాక్య బోధన ఉండేది దేనికి? తెలియచేయడానికి, సారాంశము తెలియచేయడానికి. ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము చదివేటువంటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములు ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారము మనము ఈ లోకములో జీవిస్తే దేవుడు తప్పకుండా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దైవ కృప సదాకాలము మనకందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.